ఈరోజు రాయచోటిపట్నంలో అయిన ఇష్యూ బోత్ హిందూ అండ్ ముస్లిం సైడ్స్ దీంట్లో తప్పు ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పార్వతి ఉత్సవం ఊరేగింపు అనేది దేవాదాయ శాఖ వాళ్ళు ఎంతో ప్రశాంతంగా కండక్ట్ చేస్తూ పోతుండగా కొంతమంది హిందూ సంఘాల పేరుతో దాంట్లో చేరటం, కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే విధంగా వాళ్ళ బిహేవియర్ హావభావాలు ఉండటం, అదేవిధంగా ముస్లింల వైపు కూడా కొంతమంది ఆ జంక్షన్లో ఉండి అసలు ఒక ఊరేగింపు వెళ్ళకూడదు అనే అర్థం వచ్చేటట్టు వాళ్ళ మాటలు బిహేవియర్ ఉండటం, అదేవిధంగా మసీదులో కూడా కొంతమంది మత పెద్దలు కూడా రెచ్చగొట్టే విధంగా పోలీసులు మమ్మల్ని మోసం చేశారు అంటూ కొన్ని అన్నెసరీ వ్యాఖ్యలు చేస్తూ దాంట్లో అనౌన్స్మెంట్స్ ఇవ్వడం వల్ల బోత్ సైడ్స్ ఉన్న ఆకతాయిలు ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో పెద్దలు కొంతమంది బోత్ సైడ్స్ కూడా వాళ్ళని సమయంను పాటించేదానికి సహకరించడానికి ఎంతో కష్టపడ్డారు. అయితే కొంతమంది ఆకతాయిలు చివరికి మత పెద్దల మాట కూడా వినకుండా దీంట్లో వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని రెచ్చగొడుతూ పోలీసుల మీద రాళ్ల దాడి, అదేవిధంగా కొంతమంది ఉన్నతాధికారుల మీద చెప్పులు విసిరే పరిస్థితి కూడా వాళ్ళు తేవడం జరిగింది. తద్వారా ముస్లిం సైడ్ దాదాపు 1000 మంది వరకు ఇటువంటి ప్రోత్సాహం వల్ల గుమిగూడి ఈ చర్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా హిందూ ఊరేగింపులో కూడా కొంతమంది చేరి ఆకతాయిలు ముస్లిం కవించే విధంగా చేయటం వల్ల ఈ గొడవలు అనేవి ఈ రోజున ఈ విధంగా జరిగినాయి. అయితే దీంట్లో బోత్ సైడ్స్ మీద కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయి. మేము ఎందుకంటే డ్రోన్స్ అనేవి దీంట్లో వాడటం జరిగింది. డ్రోన్ ఫుటేజ్లో ప్రతి ఒక్కరి మొహాలు చాలా క్లియర్గా ఉంటాయి కాబట్టి టైం తీసుకున్నా కూడా కంపల్సరీ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అయితే దీంట్లో భాగంగా పోలీసుల మీద రాళ్ళు రువ్వడము, అంతేకాకుండా చెప్పులు ఇటువంటి విసరడంతో అక్కడ పరిస్థితి అదుపు చేసేందుకు కానీ స్వల్పమైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఆ స్వల్ప లాఠీచార్జ్లో మా వాళ్ళకు కూడా కొన్న మైనర్ గాయాలైనవి, అదేవిధంగా లాఠీచార్జ్లో కూడా కొంతమంది మైనర్ గాయాలైనట్టు గుర్తించాం. అయితే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. ఎవరెవరైతే దీంట్లో భాగస్తులు ఉన్నారో, ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళందరూ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. కంపల్సరీ వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరైనా కూడా పుకార్లు రేపినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్నాం జరుగుతుంది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి, ప్రతి సంవత్సరము అనాది కాలంగా రాయచోటిపట్నంలో ఒక మంచి సంస్కృతి అంటే వీరభద్రస్వామి ఉత్సవం అనేది వెళ్ళేటప్పుడు ముస్లింలు ఎంతో సాధారణంగా దాన్ని ఆహ్వానించి జరిపించడం జరుగుతుంది ఆయా ఏరియాస్లో. అంతేకాకుండా హిందువులు కూడా ముస్లిమ్స్ యొక్క పండుగలు ఈ టైంలో ఎంతో సహృద్భావమైన వాతావరణంతో ఇక్కడ వెళ్ళటం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది హిందూ సంస్థల ముసుగుల్లోనూ, అదేవిధంగా ముస్లింల తరపున పోరాటం చేస్తున్నాం అంటూ వాళ్ళని మభ్యపెట్టి కొంతమంది వారి పబ్బం గడుపుకునే ఉద్దేశంతో రెచ్చగొట్టడం బోత్ సైడ్స్ జరుగుతుందండి. వీరి ఆగడాల వల్ల ఇటువంటి మంచి వాతావరణం చెడిపోయి బయటికి కంపల్సరీగా ఒకరికొకరు కొన్ని సిచ్యువేషన్స్లో ఎదురుపడితే గొడవలు అయ్యే పరిస్థితిని ఈరోజు కల్పిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వారిని అందరినీ ఐడెంటిఫై చేసి ఇక్కడ నుండి ఎటువంటి పొరపాటున కవింపు చర్యలకు పాల్పడ్డా ఎలాంటి సందర్భంలో అయినా కఠినమైన చర్యలు వీరి మీద తీసుకుంటాం. అవసరమైతే జిల్లా బహిష్కరణ చేస్తాము. పీడీ యాక్ట్ కూడా వీళ్ళ మీద ప్రయోగిస్తాం జరుగుతుంది. సున్నితమైన అంశాలు సోషల్ మీడియాల ద్వారా రెచ్చగొట్టే విధంగా చేసేవాళ్ళు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.